హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ లైబ్రరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో నేను నా వెజిటేబుల్స్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది చూపించాలనుకుంటున్నాను. జనరల్గా ఇది అందరికీ తెలిసిందే, ఇందులో న్యూ థింగ్ అయితే ఏం లేదు. బట్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది నేను చూపించాలనుకుంటున్నాను. అండ్ నేను మీ దగ్గర నుంచి సజెషన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఏ చిన్న సజెషన్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో చెప్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేను జనరల్గా ఏంటి అంటే, నాకు సాటర్డే సండే కొంచెం ఫ్రీగా ఉంటుంది. సో నేను సాటర్డే ఈవినింగ్ వెళ్ళి, ఇక్కడ మాకు ఇంటి పక్కనే మార్కెట్ లాగా ఒకటి ఉంటుందన్నమాట, అక్కడికి వెళ్ళి నేను తెచ్చుకుంటాను అనమాట. వెజిటేబుల్స్ తెచ్చుకొని నేను నీట్గా క్లీన్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సో దట్ నాకేంటంటే మార్నింగ్ హరీబరీ ఉండదు అనమాట. మార్నింగ్స్ ఎందుకు హరీబరీ ఉండదంటే, నేను ఈజీగా అంటే క్లీన్ చేసుకొని ఈజీగా కుక్ చేసుకునేలాగా నేను కట్ చేసుకొని కూడా పెట్టుకుంటాను. అంటే అన్నీ కాదు, కొన్ని కట్ చేసుకొని పెట్టుకుంటాను. సో దానివల్ల ఏంటంటే నాకు మార్నింగ్స్ కొంచెం టైం సేవ్ అవుతుంది. సో నేను ఫస్ట్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అంటే, ఇప్పుడు నేను చూపిస్తుంది సోయా చంక్స్ కోసం అండి. నేను సోయా కూడా తెప్పించాను మార్కెట్ నుండి, అది నేను ఇందులో పోస్తున్నాను. సో నేను జనరల్గా అయితే అలాంటివే యూస్ చేస్తాను కిచెన్ ఆర్గనైజర్స్గా. నేను కిచెన్ టూర్ కూడా ఒకసారి చేస్తానులేండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది అయితే బాస్కెట్. ఇది నేను ఏంటంటే చామ దుంపలు దానికోసం పెట్టుకున్నాను. చామ దుంపలు నేను జనరల్గా ఫ్రిడ్జ్లో పెట్టను అనమాట. సో ఇలాగా నేనేంటంటే స్టాండ్లో పెట్టుకుంటాను బయటనే. ఆ స్టాండ్లో కూడా ఇలాగ వేసుకొని పెట్టుకుంటాను. ఇందులో ఇది నేను వాష్ చేయలేదండి, ఎందుకంటే దుంపలు నేను ఎందుకో వన్ డే ముందు వాష్ చేసుకొని వండుకోవాలి అనుకుంటాను. నేను అందుకే వాష్ చేయలేదు. అలా టబ్లో చిన్న బాస్కెట్లో ఏంటంటే పేపర్ వేసుకొని కింద దాని మీద పెట్టుకొని ఇంక బయట పెట్టుకుంటే మనము అవి పడవకుండా ఉంటాయి. అదే కింద ఏదైనా డస్ట్ ఉన్నా కానీ కిందకి పడకుండా అలాగా ఉంటుందన్నమాట. సో నేను అలా స్టోర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఈ ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ ఉన్నాయి కదండి, నా ఫ్రిడ్జ్ టూర్లో కూడా చూసారు మీరు. అండ్ ఇవి ఏంటంటే నేను 8 తీసుకున్నాను. ఇవి నాకు చాలా హెల్ప్ అవుతున్నాయండి ఇలాగ ఆర్గనైజ్ చేసుకోవడానికి. స్పేస్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది ఫ్రిడ్జ్లో. సో ఇప్పుడు నేను పెడుతుంది అయితే బెండకాయలు అనమాట. అండ్ తర్వాత నేను పచ్చిమిర్చి నేను ఎప్పుడూ కూడాను వాష్ చేసుకున్న తర్వాత, డ్రై చేసుకున్న తర్వాత ఇలా కాటన్ క్లాత్ వేసుకొని ప్రతి వెజిటేబుల్ నేను డ్రై చేసుకుంటాను అనమాట. డ్రై చేసుకున్న తర్వాత నేను తొడిమలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే తొడిమలతో పెడితే ఒక్కొక్కసారి మనకి కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. మనం బాక్స్లో పెడతాం కాబట్టి మనకి ఏంటంటే, ఒకటి కుళ్ళిపోయింది అంటే ఆబ్వియస్గా దాని చుట్టుపక్కల 4-5 వెజిటేబుల్స్ పోతాయి. దానివల్ల అంటే 4-5 పచ్చిమిర్చి పాడైపోతాయి. దానికన్నా కూడా ఏంటంటే, నేను ముందే ఇలా తొడిమలు తీసుకొని ఇలా పెట్టేసుకుంటాను. దానివల్ల నాకు మార్నింగ్ టైం కూడా ఏంటంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. చట్నీకైనా ఏదైనా కట్ చేసుకోవాలన్నా నాకు కొంచెం ఈజీ అనిపిస్తుంది. అండ్ వెజిటేబుల్స్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి అనిపిస్తుంది అనమాట. అలా చేస్తాను. అండ్ ఇదే కాదండి, నేను జనరల్గా కూడా ఏదైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీన్స్ కర్రీ చేయాలనుకున్నాను అనుకోండి టుమారో, నేను ఈరోజు నైట్ ఏం చేస్తానంటే, చక్కగా బీన్స్ అన్నీ ఆ తొడిమలు తీసేసుకొని అటువైపు ఇటువైపు నేను కట్ చేసుకొని పెట్టుకుంటాను. కట్ చేసుకొని నేను రెడీగా పెట్టుకున్నాను అనుకోండి, నాకేంటంటే చాలా ఈజీ ఉంటుంది మార్నింగ్. అంటే నాకు కట్ చేసే టైం సేవ్ అవుతుంది కదా. సో నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మార్నింగ్. ఏమంటారు, అంత హర్రీబర్రీగా అనిపించదు. ఎందుకంటే మార్నింగ్స్ మనకి ప్రతి ఒక్కరికి, అందరు జనరల్గా కూడాను లేడీస్ అందరికీ కూడాను చాలా హడావిడి ఉంటుంది. కిడ్స్ ఉన్న వాళ్ళైతే కిడ్స్ని స్కూల్కి పంపించుకోవాలి. అండ్ వాళ్ళకి లంచ్ బాక్స్లు, బ్రేక్ఫాస్ట్లు, అండ్ హస్బెండ్కి ఆఫీస్ గోయింగ్ వాళ్ళైతే తనకి లంచ్ బాక్స్ పెట్టుకోవాలి, అండ్ బ్రేక్ఫాస్ట్ పెట్టుకోవాలి, అండ్ ఇంట్లో పనులు ఉంటాయి. చాలా హెక్టిక్గా ఉంటుంది అనమాట. అండ్ దట్టు ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే వాళ్ళకి జడలు వేయడము ఇవన్నీ ఏంటంటే చాలా హెక్టిక్గా అనిపిస్తాయి. మనకి ఒక 5 minutes సేవ్ అయినా కానీ మనం సేవ్ చేసుకున్నట్లే టైం. మార్నింగ్ అట్లీస్ట్ 9-9:30 వరకు ఈ హడావిడైతే ఉంటుంది మనకి. అంటే కొంతమంది పిల్లలు వెళ్ళిపోయినా కానీ హస్బెండ్స్ని పంపించేదాకా మనకి హడావిడిగానే ఉంటుంది. సో ఇవన్నీ హడావిడి కంట్రోల్ చేయడానికి నేను ఇలాగా, అంటే తగ్గించుకోవడానికి నేను ఇలా సేవ్ చేసుకుని ఇలాగా స్టోర్ చేసుకుంటాను అనమాట వెజిటేబుల్స్. నేను లీఫీ వెజిటేబుల్స్ కూడా ఏం చేస్తానంటే, తెచ్చుకుని వెంటనే నేనైతే వాష్ చేయనండి లీఫీ వెజిటేబుల్స్. నాకు ఎందుకో నచ్చదు వాష్ చేస్తే. అంటే సరిగా డ్రై అవ్వక అవి వెంటనే వడలిపోయి పండిపోతాయి, వెంటనే అది నీరుగా అయిపోతుంది అనేది నా ఫీలింగ్ అనమాట. మేబీ నేను రాంగ్ అయితే అయి ఉండొచ్చు. నాకు కమెంట్స్లో చెప్పండి, ఇంకా వేరే రకంగా మీరు ఎవరైనా స్టోర్ చేస్తే. నేనేం చేస్తానంటే, జనరల్గా తెచ్చుకున్న వెంటనే ఫస్ట్ దాన్ని సెగ్రిగేట్ చేస్తాను. అంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2-3 టైప్స్ తెచ్చుకున్నాం అనుకోండి, ఏమేం కలిపి వండాలి అనేది ఒక దానిలో పెట్టుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తుంది పాలక్ అండ్ మేతి అనమాట. రెండు కలిపి నేను పప్పులో పెట్టేస్తాను. చాలా బాగుంటుంది కాంబినేషన్. ఎవరైనా ఇప్పటివరకు ఎవరు ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను డీటెయిల్డ్ రెసిపీ కూడా నేను ఒకసారి పోస్ట్ చేస్తాను మన ఛానల్లో. అండ్ ఇదేంటి అంటే నేను ఇలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ పాలక్ చేయాలనుకోండి, ఓన్లీ పాలక్ పన్నీర్ కానీ ఓన్లీ పాలక్ చేసేవాళ్ళు అయితే దానికి సరిపడా పాలక్ ఒక దానిలో పెట్టుకుంటాను నేను. ఇలాగా ఏంటంటే అలా కాకుండా పాలక్ను మేతి చేయాలనుకోండి, రెండు కలిపి ఒక దానిలో పెట్టుకుంటా. అలా ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది అనమాట. మనకి చూడగానే అర్థమైపోద్ది ఈ రెండు కలిపి ఉన్నాయి కదా, సో ఇలా నేను చేయాలనుకున్నాను అని. అంటే బేసిక్గా ఏంటంటే నేను వీక్కి సరిపడా మీల్ ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది ముందే పెట్టుకుంటా అండి. దానికి తగ్గట్టు నేను వెజిటేబుల్స్ కూడా తెచ్చుకుంటాను. ఈరోజు యాక్చువల్గా మా హస్బెండ్ తీసుకొచ్చారు. నేను 2 వీక్స్ వెకేషన్లో ఉన్నాను కదా, నా దగ్గర అసలు ఏం లేవన్నమాట వెజిటేబుల్స్ ఈ వీక్ కుక్ చేయడానికి కూడాను. అందుకే నేను ఇంట్లో పనులు చేసుకుంటూ మా హస్బెండ్ని తీసుకురమ్మంటే తనేమో తనకి తోచినవన్నీ తీసుకొచ్చారు. జనరల్గా మగవాళ్ళంతా అంతే కదా, ఏం చేయలేము కొన్ని విషయాల్లో. సో ఇలా అనమాట. ఇలా నేను కట్ చేసుకొని పెట్టుకుంటాను. దానివల్ల ఏంటంటే మనకి మార్నింగ్స్ అవన్నీ ఏరుకొని కట్ చేసుకొని ఇదంతా మనకి ఈ హజిల్ అంతా లేకుండా ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఇలా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. బట్ ఫ్రెష్గా కూడా ఉంటాయి. అంటే మనం ఆర్గనైజ్ చేసుకునే బాక్స్లో అడుగున ఒక టిష్యూ పెట్టుకొని 1-2 టిష్యూస్ పెట్టుకొని పైన కూడా టిష్యూ పెట్టుకోండి. చాలా ఫ్రెష్గా ఉంటాయి. అంటే మినిమం 3 డేస్ కన్నా మనం ఎక్కువైతే ఉంచాం కదా, ఎంత ఫ్రిడ్జ్లో ఉంచినా కానీ ఉంచాం కదా. సో 3-4 డేస్ అయితే మీకు ఈజీగా వాడుకోవచ్చు. అండ్ ఫ్రెష్గా కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈవెన్ కొత్తిమీర అయినా, కరివేపాకు అయినా, పుదీనా అయినా. అంటే మనము ఈ పుదీనా ఏంటంటే ఒలుచుకొని పెట్టుకుంటే బెటర్ అండి. ఒలుచుకోకపోతే ఏంటంటే పండిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ నేను ఈ కొత్తిమీర రూట్స్ కూడా ఇదివరకు ఏం చేసేదాన్ని అంటే, నేను నార్మల్గా మనకి ఏదైనా యూజ్ అండ్ త్రో బాక్సెస్ కానీ ఏమైనా ఉంటాయి కదా, వాటిలో పెట్టేదాన్ని, మనకి మొలకెత్తేవి. బట్ ఇప్పుడు మేము రీసెంట్గా ఇల్లు చేంజ్ అయ్యామన్నమాట. సో నా మొక్కలన్నీ పోయాయి. నేను మరలా చేయాలి. ఇప్పుడు అంత టైం లేదు, టైం చూసుకొని నేను మరలా చేస్తాను. నేను అది కూడా చూపిస్తానండి ఎలా చేస్తాను అనేది కూడాను. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు నార్మల్గా ఇదొక్కటే కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాంబార్ పెట్టుకోవాలనుకోండి, సాంబార్ పౌడరు ఇవన్నీ రెడీగా చేసుకొని పెట్టుకోండి ముందే. అంటే అప్పుడు ఏంటంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. రసం పౌడర్ కానీ అండ్ టామరిన్ పులుసు కానీ అండ్ ఇట్లాంటివి ఏంటంటే ముందే చేసుకొని పెట్టుకుంటే మనకి మార్నింగ్స్ చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట. ఈ ఎక్స్ట్రా పనులు లేకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడూ ఫ్రిడ్జ్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ ధనియాల పౌడర్ కానీ అండ్ గరం మసాలా పౌడర్ కానీ. గరం మసాలా మనం జనరల్గా వీక్ డేస్లో ఎక్కువ ఏం యూస్ చేయమనుకోండి, బట్ యూస్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా ముందే చేసుకొని పెట్టుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 వీక్స్కి ఒకసారి మనము చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఏంటంటే ఫస్ట్ మార్నింగ్స్ హడావిడి ఉండదు అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ ప్లానింగ్ కూడా ఎలా చేసుకుంటారంటే, మనం పిండి వేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ పిండి, దోశ పిండి ఉందనుకోండి, వీక్లీ వన్స్ వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకేంటంటే వీక్కి సరిపడా బ్రేక్ఫాస్ట్లు రెడీగా ఉంటాయన్నమాట. అలా కాకుండా మనము రేపేం చేయాలి ఆ స్ట్రెస్లో ఏంటంటే ఏదో ఒకటి వండి అది కుదరక ఈ తలనొప్పులన్నీ లేకుండా మనం ముందే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే బెటర్ ఉంటుందన్నమాట. అండ్ ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ప్రతిరోజు చట్నీ చేయాలంటే ఒక్కొక్కసారి కుదరదు అనమాట మనకి. సో ఏం చేస్తారంటే కొబ్బరి కారం కానీ లేకపోతే మార్పు కారం కానీ ఇట్లాంటివి ఏమైనా చేసుకొని పెట్టుకున్నారనుకోండి, ఎలాగో మనకి అల్లం చట్నీ మనకి ఫ్రిడ్జ్లోనూ బయట మనకి ఇంట్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అల్లం చట్నీతో అండ్ ఇలాగా ఏమంటారు శనగపప్పు కారం కానీ శనగపప్పు కారం కానీ ఇట్లాంటివి చేసుకొని పెట్టుకున్నారనుకోండి, మార్నింగ్ టిఫిన్స్ టైంలో కూడా మనకు కొంచెం ఎప్పుడైనా మనకి ఒంట్లో బాగాలేకపోయినా కానీ మనకి ఏంటంటే కొంచెం చట్నీలు చేయకపోయినా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ టామరిన్ పులుసుది కూడాను మనకి చాలా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా అసలు మనకి ఒంట్లో అస్సలు బాగోదు, బట్ లంచ్ బాక్సులు పెట్టాలి, అది చేతిలో ఉందనుకోండి, కొంచెం రసం పెట్టుకోవచ్చు వెంటనే. లేదు రసం కూడా కుదరలేదనుకోండి, మనకు పులిహోర లాగా చేసుకొని పెట్టుకోవచ్చు. అలాగా ఏంటంటే మనకి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా సరే మనము ఈ టెక్నిక్స్ అన్నీ ఫాలో అయ్యామనుకోండి, మనం బయట తిని అన్నెసరీగా వచ్చే హెల్త్ ఇష్యూస్ అన్నిటిని అవాయిడ్ చేయొచ్చు. అండ్ మార్నింగ్ హెజిల్ ఫ్రీగా హ్యాపీగా మనము లంచ్ బాక్స్లో అయితే పెట్టుకోవచ్చు. సో ఇదండి ఈరోజు నా వీడియో. ఎలాంటి సజెషన్స్ ఉన్నా కానీ నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను ఇలా ఆర్గనైజ్ చేసుకుంటానో చూసారు కదా. సో మరో మంచి వీడియోతో కలుద్దాం.